రాహుల్ గాంధీ అరెస్ట్ అమానుషమని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. రాహుల్ గాంధీపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీక్, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీనగర్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమెర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పగూని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపారెడ్డి, ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదుర్ల శ్రీధర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, మారగోని నవీన్ గౌడ్, అల్లి సుభాష్ యాదవ్, ఖయూం బేగ్, ఇబ్రహీం, గుండెబైన వెంకన్న యాదవ్, ఖలీల్, సమద్, వజ్జ రమేష్ యాదవ్, ఇర్ఫాన్, మామిడి కార్తిక్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, దుబ్బ అశోక్ సుందర్, కరుణాకర్ రెడ్డి, జానయ్య, ప్రదీప్ నాయక్, శంకు ధనలక్ష్మి, కత్తుల కోటి, పాదం అనిల్ కుమార్, వెంకన్న గౌడ్, కంచరకుంట్ల వెంకట్రెడ్డి, ముజ్జు, పిల్లి రమేష్ యాదవ్, పెరికే అంజయ్యతో పాటు పలువురు సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా బీజేపీ చేస్తున్నటువంటి కపట నాటకాలు మీ అందరికీ తెలుసు. కులాల పేరు మీద, మతాల పేరు మీద ఓటు దండుకుంటుంది తప్ప ఇవాళ విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచన చేస్తలేదు. ఇప్పటికి 12 సంవత్సరాలలో 100 సార్లు పేపర్ లీక్ అయింది. ఇప్పటికీ వాళ్ళందరూ శ్రమించి కష్టపడి చదువుకున్న అంత వ్యర్థమైపోతూ ఉంది. వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళపై లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నా చేస్తే వారిపై లాఠీ చార్జ్ చేసి తీవ్రంగా కొట్టి ఖండించిన విషయం మేము ఖండిస్తా ఉన్నాం అందరం. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మీ అందరికీ తెలిసి వచ్చిన కాడ నుంచి కార్పొరేట్ కొమ్ము కాస్తా ఉంది తప్ప బడుగు బలహీన వర్గాలు చేసింది ఏమీ లేదు, శూన్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ రాగానే ఇందాక మా ఓన్ చెప్పినట్టు 101 జిల్లాలు అందగాడు 300 డ్రెస్సులు మార్చి విమానం ఎక్కి టాటా చెప్పి పోతా ఉంటాడు అందరికీ. కాబట్టి మోడీ ప్రభుత్వం గద్దెదించాలే. ఇలా రాహుల్ గాంధీ గారు భావి ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి కూడా చాలా పెద్ద గొప్పది. ఇక్కడ మా బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మా మంత్రి గారు ఇక్కడ. అందుకోసమే మేమంతా కూడా ముక్తఖండం తరుస్తూ ఉన్నాం. ఇలా రాహుల్ గాంధీ గారిని మేమందరూ ఆయనకు మద్దతు ఇస్తూ ఇలా రాహుల్ గాంధీ గారిని భారతదేశం అంతా సమర్థిస్తూ ఉన్నది. ఇలా ప్రజలందరూ కూడా సమర్థిస్తారు. ఎందుకంటే ఇలా నీట్ పేపర్ ఒక్కసారి కాదు లీక్ కావడం, 100 సార్లు లీక్ అయింది ఇప్పటికీ. అంటే దీనికి అర్థమైంది ప్రభుత్వం ప్రజా పరిపాలన లేనట్లెక్క అర్థం. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నాలో చేసే విద్యార్థులు వాళ్ళు చలించి రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు పీఎం మోడీ ఇంటి ముందు ధర్నా చేసేటప్పుడు వాళ్ళకి రక్తం వచ్చేటట్టు ప్రతి దేశానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, పెద్ద వయసు ఉన్నటువంటి ఖార్గే గారిని నిర్మానుష్యంగా ఒక సందర్భం లేకుండా పోలీసులతో నెట్టేసి కింద పడి రక్తం వచ్చేట్టు కొట్టిండు. దాని నిరసనగా ఈరోజు కోమటిరెడ్డి వెంకట గారి నాయకత్వంలో, మా శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. మనకు తెలుసు మోడీ గారు వచ్చిన 13 సంవత్సరాలలో దాదాపు CAA కావచ్చు, NRC కావచ్చు, రైతు నల్ల చట్టాలు కావచ్చు, అన్ని చట్టాలు అంటే ఒక 101 జిల్లా అందగాడు ఎటుంటాడో సినిమా నూతన ప్రసాద్ చెప్పి 101 జిల్లా అందగాడు లెక్క 365 రోజులు 365 డ్రెస్సులు వేసుకొని 101 జిల్లా అందగాడు లెక్క పోదిరించుకుంటూ మౌనంగా వండుకుంటూ చట్టాలు తీసుకొచ్చి భారతదేశ ప్రజలందరినీ అగమ్య గోచరంలోకి తీసుకుపోతూ దానిలో భాగంగానే విద్యార్థులు కూడా వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా నీట్ పరీక్షను రద్దు చేసినప్పుడు ఎంత ఉద్యోగానికి లోనైన ఈ భారతదేశంలో యువతంతా విద్యార్థి కావచ్చు, విద్యార్థుల నాయకులు అందరూ కూడా చలించి ధర్నా చేస్తే దాన్ని నిరంకుశంగా హిట్లర్లాగా చేస్తున్న దాన్ని నిరసనగా వాళ్ళు రాజీనామా చేయాలని, మోడీ రాజీనామా చేయాలని మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరం నల్గొండ కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకెంత దాకా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, మీరు రాహుల్ గాంధీ గారు చేసే ఏ కార్యక్రమాన్ని మేము మద్దతు ఇస్తానికి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఢిల్లీలో జరిగిన దాంట్లో నీట్ పేపర్ దాని విషయంలో యువత మొత్తం పెద్ద ఎత్తున జంతర్ మంతర్ ధర్నా చేస్తుంటే దానికి మన కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు దానికి మద్దతుగా పలికితే దాన్ని బీజేపీ నాయకులు తీసుకుపోయి కొట్టడం చాలా దురదృష్టకరం. త్యాగాలకు
కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ. దాన్ని జంతర్ మంతర్ వద్ద యువతకు మద్దతు ఇస్తూ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఖర్గే ఇంటి నుండి బయలుదేరితే ప్రతిపక్ష హోదా పోషిస్తున్న రాహుల్ గాంధీ గారిని వాళ్ళు అమానుషంగా కొట్టి రక్తం వచ్చేటట్టు కొట్టడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవించాలి కానీ వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని పోలీసులను తీసుకొని పోయి కొట్టడం మాత్రం దురదృష్టకరం. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున కోమరెడ్డి వెంకరెడ్డి గారు రాష్ట్ర మంత్రి వాళ్ళు వారి యొక్క మద్దతు పూర్తిగా ఉంటుంది. నల్గొండ నియోజకవర్గం కూడా రాజీవ్ గాంధీకి అండగా ఉంటుంది.